హాయ్ అందరికీ, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అత్తా కోడళ్ళ కిచెన్. ఈరోజు మనం మిరియాల చారు ఎలా చేయాలో చూసేద్దాం, వచ్చేయండి. ఫస్ట్ అయితే మనం కొద్దిగా కందిపప్పు, 2-3 ఎండుమిరపకాయలు, కొద్దిగా జీలకర్ర అండ్ కొన్ని మిరియాలు, అందులో అల్లం వెల్లుల్లి పేస్టు, కడిగిన కరివేపాకు వేసుకొని బాగా మిక్సీ పట్టుకొని పక్కన పెట్టుకోవాలండి. బాగా మెత్తగా పట్టుకోవాలి. అలానే మనం ఒక గిన్నె తీసుకొని అందులో మనకి చారు ఎంత కావాలో అన్ని అయితే వాటర్ వేసుకొని అందులోనే కొద్దిగా ఉప్పు, పసుపు, చింతపండు వేసుకోవాలి. ఉప్పు నేను చూపించినట్టు చూసి వేసుకోండి మీ టేస్ట్కి తగినంత. పసుపు కూడా కొద్దిగా లైట్గానే వేసుకోండి. చింతపండు చూసారు కదా, టేస్ట్కి తగినంత పులుపుకి వేసుకొని ఇలా పక్కన పెట్టేసుకోవాలి. అంతలోకి ఒక మనకి మీడియం సైజు లేదా మనకి టేస్ట్కి కావాలి అనుకుంటే ఒక పెద్దదో టమాటో తీసుకొని సన్నగా కట్ చేసుకోవాలి. సన్నగా అంటే సన్నగా కాదండి, కొద్దిగా లావు ముక్కలే కట్ చేసుకోవాలి. ఒక హాఫ్లో ఒక 10 ముక్కలు అయ్యేలాగా కట్ చేసుకొని అందులో వేసేసుకోవాలి. టొమాటో వేస్తే ఏంటంటే రుచి అనేది మరికొంత ఎక్కువ వస్తుంది. టొమాటో వేయడం మర్చిపోకండి. ఇలా టొమాటో మొత్తం పీసెస్గా కట్ చేసుకొని పెట్టుకున్నాం కదా. ఇప్పుడు మనం జీలకర్ర అవన్నీ వేసిన పేస్ట్ ఉంటుంది కదా, ఆ పేస్ట్ ఇలా మెత్తగా వేసేసుకున్నాం కదా, అది వేసేసుకోవాలి. అందులో ఇలా మొత్తం పేస్ట్ వేసేసుకున్న తర్వాత మనం ఒక పొయ్యి అయితే వెలిగించుకొని పొయ్యి మీద అయితే పెట్టేసుకోవాలి. అది మరుగుతూ ఉంటుంది. ఒక అరగంట తర్వాత అయితే తీసి చూస్తే ఇలా మరుగుతూ ఉంటుంది. చూసారు కదా, బాగా మరుగుతుంది. మనకి ఇలా మరుగుతూ ఉంటే ఒకసారి 2-3 సార్లు కదుపుకొని మళ్ళీ ప్లేట్ అయితే పెట్టేసుకోవాలి. ప్లేట్ పెడితే కొద్దిగా త్వరగా మరుగుతుంది అన్నమాట. ఇలా మనం ఒక హాఫ్ అన్ అవర్ మళ్ళీ చూసుకోవాలి. హాఫ్ అన్ అవర్కి చూసారు కదా, ఇలా వచ్చిన తర్వాత మనకి టేస్ట్ అనేది వాసన బాగా వస్తుంది. ఇప్పుడు వచ్చేయండి పోపు అనేది వేసేసుకుందాము. పోపు వేయడానికి ఫస్ట్ ఒక కడాయి పెట్టుకొని అందులో ఒక 4-5 స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ బాగా వేడెక్కిన తర్వాత అందులో మనము ఒక హాఫ్ ఆనియన్ కట్ చేసుకొని వేసుకోవాలి. ఇక ఆనియన్ కొద్దిగా గోల్డెన్ కలర్లో మారుతుంది అన్నప్పుడు మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది వేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ ఏంటి అంటే మనకి పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ బాగా వేగినప్పుడు మనకి గోల్డెన్ కలర్ అనేది వస్తుంది. అలా వచ్చిన తర్వాత కొద్దిగా జీలకర్ర వేసుకోవాలి. జీలకర్ర కొద్దిగా వేగిన తర్వాత అందులో కరివేపాకు వేసుకోవాలి. ఆ కరివేపాకు కూడా వేగిన తర్వాత మనము ఉంటే కొత్తిమీర వేసుకోవాలి, లేదంటే లేదు వదిలేయండి. మిక్సీ వేసేటప్పుడు అయినా వేసుకోవచ్చు. మనం అందులో పేస్ట్ చేసేసి ఇలా కొత్తిమీర వేసేసుకొని ఒక 5 నిమిషాల తర్వాత మనకి ఒక జల్లెడ పెట్టుకొని అందులో ఈ మనం ప్రిపేర్ చేసుకున్న మీ చారు ఉంటుంది కదా, అది ఇలా జల్లించుకోవాలి. ఎందుకు అంటే మనకి వేస్ట్ మొత్తం అందులోనే ఆగిపోతుంది, తినేటప్పుడు అడ్డు రాదు. ఇలా మొత్తం జల్లెడి చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇందులోకి మనకి చికెన్ ఫ్రై అనేది చాలా బాగుంటుంది. నేను పైన లింక్ ఇస్తాను, చికెన్ ఫ్రై లింక్ చూసేసేయండి. నా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. బాయ్ బాయ్.